మాస్ టీమ్. మీరు చాలా మంచి ఇన్స్పిరేషన్ తనకి. ఏదేమైనా శ్రీవాణి గారు ఇంకా కొరతనం పోలా. ఏదన్నా మాస్ బాగుంటే మనకి విజిల్ వేయాలి అనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది. అష్రఫ్ మాస్టర్, లవ్లీ కొరియోగ్రఫీ మాస్టర్. ఇద్దరు కొలాబరేట్ అయితే ఎంత బాగుంటుందో అవుట్పుట్ అన్నదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. థ్యాంక్ యూ. నాగబాబు గారు బాబాయ్కి ఒక మాట ఇచ్చారు. చిరంజీవి గారిని ఎప్పుడన్నా కలిసారా? లేదు సార్, కలవాలని నా కోరిక సార్. ఐ విల్ సీ దట్ యు విల్ మీట్ హిమ్. కల్పిస్తాను. చక్కగా ఆయనతో కూర్చొని ఒక 10 నిమిషాలు మాట్లాడి మీరు లేని నేను లేను సార్. అసలు సార్ నాకు మిమ్మల్ని చూసింది నాకు చాలా బాబాయ్ నాకు ఇంత తొందరగా నేను సార్ని కలుస్తానని నేను అనుకోలేదు. చాలా హ్యాపీ, చాలా హ్యాపీ. సార్తో చెప్పాను, సార్ ఇంకా చనిపోతేనే నాకు. అతనితో ఎంత మాట్లాడాడంటే ఆయన చివరగా ఇచ్చిన మాట ఏంటంటే, ఏదో ఒక రోజు నా సినిమాలో నా పక్కన నువ్వు మూమెంట్ వేస్తావని మాట ఇచ్చారు సార్ ఆయన. మాస్. మణికంఠ పక్కన చేయడం అంత ఈజీ కాదు, బట్ స్టిల్ ఎర్రగా తీశారు. మాస్ ఈవెంట్స్ తరపున D20 ఝాన్సీ అలియాస్ పల్సర్ బైక్ ఝాన్సీ గారు అండ్ టీమ్ రెడీగా ఉన్నారు. అందరూ గట్టిగా ఓవేసుకోండ్రో. గది ఇప్పుడు మొదలవుద్ది చూడు. నువ్వు కొట్రా. మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మాస్ అయితే ఝాన్సీ, ఝాన్సీ అయితే మాస్. థ్యాంక్ యూ. మాస్ ఎంటర్టైనర్ పండు మాస్టర్ గారు రాబోతున్నారు. పండుకి ఎంత హైప్ ఇచ్చారు మీరు. పండు వస్తున్నారు, పండు వస్తున్నారు అని చెప్పి. ఇలాగ చాలా సార్లు రాలేదు మ్యామ్ తను. కప్పులాగే కప్పులాగే కప్పు లాలీపాప్. మా గంగారం తిరణాలకు విచ్చేసిన ఎమ్మెల్యే రెజీనా కసన్రా గారికి, అలాగే మా మంత్రి విజయ్ బెన్నీ గారికి ఒకసారి అందరూ. నువ్వు కొట్రా. ఇప్పుడు మన పండుగాడు అభిగాడు డాన్స్
నచ్చి మన ఊరి ప్రెసిడెంట్ గారు వాళ్ళిద్దరికి చెరొక 1000 రూపాయలు జరిమానా వేశారు. మన మంత్రి విజయ్ పిన్ని గారు అమ్మాయిలతో డాన్స్ చేయడం వల్ల చిన్న కేసు అయింది, పోలీస్ కేసు అయింది. ఆ బైసెల్లో ఆవిడ ఎవరినో పెట్టారు, అనుపమ్మని పెట్టారు. ఆవిడని పెట్టే బదులు నన్ను పెట్టుంటే అసలు వేరే రేంజ్ లో ఉండేది. ఆమెను పెట్టారు కాబట్టి అది బైసన్ అయ్యింది. నన్ను పెట్టుంటే పాయిజన్ అయ్యేది. ఫస్ట్ డేనే హీరో తాగి చచ్చిపోయేటోడు. కొత్తగా వచ్చా మా కాలనీకి, అవునండి. ప్రేమలు ఏమి లేవు కదా? అలాంటి వాళ్ళకి మా కాలనీలో చోటు లేదు. ఓకే కదా? జాగ్రత్తగా ఉండే అమ్మా. సారీ మామూలుగానే నేను డైలాగులు మర్చిపోతా. నువ్వు సారీ రియాజ్ అనేసరికి 7 దాంతో పోతాను నాకు. నువ్వెవ్వరికి కనిపించకూడదు, ఓకేనా? ఏ అమ్మా పేరనా? అమ్మాయి గుంటూరు నుంచి కారం తీసుకొచ్చాను, ఇది తీసుకో. జస్ట్ వచ్చాను కదండి, ఎక్కడ పెట్టుకోను? డబ్బా ఉంది కదా, ఈ డబ్బాలు వేసి రాగమంజరి మా అమ్మ పేరు కృష్ణ భగవాన్ గారు ప్లీజ్ డబల్ టాప్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. అదేంటండి అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. మా అన్నయ్య అండి ఉద్యోగం లేకుండా తిరుగుతున్నాడు. చదువుకున్నావా? బోల్ చదివానండి. డ్యూటీ ఏంటంటే ఏంటి సార్? శవాల మీద చిల్లర డబ్బులు ఎగురుతుంటారు కదా, అవన్నీ ఎదుర్కొని వచ్చేస్తా. ఓకే సార్, ఓకే సార్. ఈ మంత్ నీకు 3000 రూపాయలు జీతం కట్ చేస్తా. దేనికి సార్? మొత్తం ఇచ్చారు కదా. మొత్తం ఎక్కడ తెచ్చావు? ఆ ముఖం మీద రూపాయి బిల్లు ఎవడు తీసుకొస్తాడు? ఇంట్లో ఉంటది అల్లం ఇల్లు గడ్డ, మాతో పెట్టుకుంటే సీదా బొందలు గడ్డ. కమాన్ మోడల్. నా పేరు దొరా, నేను ఎవరింట్లో దూరా. వీడికి ఎక్కడికి రాజమండ్రి వస్తుంది. మా మోడల్ దింపాను ఆమె దింపు. ఏ రారా మోడల్ మోడల్. ఏ పిల్ల, నాతో వస్తే చూపిస్తా మా జిల్లా. వస్తావు. ఇంకా మీ దగ్గర ఏమని చూపిస్తావా? అరే రా చిచ్చారా, బయటికి రాను. అరే శాంతి, పక్కన డిన్నర్ బ్రేక్ ఇచ్చారు, అటుపక్క వెళ్ళొద్దు. ఇంతకీ నువ్వు ఎవరమ్మా? సుమా. ఈ సుమకి ఈ యాక్ట్ కి నాకు ఎటువంటి సంబంధం లేదు. రాజు కనకాల ఆహా, చెప్పు. ఇలా వనకాల ఎక్కడికో వెళ్ళామన్నావు కదా, ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళాను. హలో రఘు, రాజు నీతో రాలేదా? సమీర్కి చేస్తా. వాడి కొద్ది ఇంకెవరికైనా చెయ్యి. తారక రావు చేసేదే. సార్ రాజు గారు, ఇది మీలా? అవును. మీకు పెద్ద ఫ్యాన్స్ సార్. సుమక్ కదా? సుమ ఎవరు? సుమ ఎవరా? నచ్చేసావా? మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. మీరేం చేశారు మధ్యలో? డైలాగ్స్ 2 ఉన్నాయి మేడం, అందుకని తనన్న చెయ్యాలి కదా అని. ఓ, ఇప్పుడు నోరు విప్పితే నాకు అర్థమైంది, మీరే కదమ్మా రాజమండ్రి. అయ్యో బాబోయ్, అమ్మా మిమ్మల్ని చూసి నాకు ఒక్క నిమిషం వస్తున్నా. ఈ రీల్స్ కి నేను పెద్ద ఫ్యాన్ ని, తెలుసో లేదు, అందుకని పరిగెత్తుకుంటూ వచ్చా. జబర్దస్త్ ప్రతి శుక్రవారం శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.
స్పెషల్ లిటిల్ హార్ట్. మీ కళ్ళకైతే పాదాభివందనాలు. మీకు అందరికి నిజంకే లేదు అలా. లూజర్స్ లూజర్స్ ఎందుకు అనవసరంగా మరి గుండలేవా? లూజర్. ఏంటి విశేషాలు? ఏటీరా నరేష్ గారు అంటే అంత ప్రేమ నీకు? ప్రేమ తొక్కనా? ఆ. అది నా షట్టు. పిల్లలు అల్లరి చేస్తే తీసుకుపోతా. మూతి ఇరిగిపోతుంది. పృథ్వీద్ కమ్ హియర్. ఏంటి రైట్? ఏంటి మీ బాధ ఏంటి అంటున్నాడు? స్కూల్లో ఎస్ మిస్ అంటావు కదా, ఎస్ మిస్, ప్లీజ్ మిస్, సుసు మిస్ అంటావు కదా. ఓకే. అలాగే పిల్లలు మీరు మాట్లాడాలంటే చెయ్యెత్తాలి. ఏదో ఒకసారి చెప్పు సుస్సు మిస్ అను. నాకు రాట్లేదు, నాకు రాట్లేదు. ఈ అంకుల్ నువ్వు ఓడిపోతావని అంటున్నారు. ఓడిపోతావరా నువ్వు? 4 వస్తుంది అది. నీ గొంతు ఇరిగిపోతుంది, నీ కళ్ళు ఇరిగిపోతుంది, మూతి ఇరిగిపోతుంది. ఇక్కడ రా, తొందరరా, ఇక్కడ రా. నువ్వు ఒక్కడు ఈ నంబర్ లోనే ఉండరా, ఈ నంబర్ లోనే ఉండు. The number is 3 కి తీసుకొచ్చింది ఆది గారు. వీరే వీరే టీచర్ నా టీం నుంచి వెళ్ళిపో. నేనా? నేనేం చేశాను రా? చీట్ చేశాను నాకు. ఈ టీం నుంచి ఎవరు వెళ్ళిపోవాలి? వీరే వీరే. విన్నర్ కి క్లాప్స్ కొట్టమ్మా. నేను విన్నర్. నాకు చేయి నొప్పి వస్తుంది. చిల్డ్రన్స్ డే స్పెషల్ ఎపిసోడ్ ని మరింత స్పెషల్ చేసేసారు. ఆగరా ఆగరా. ఓటీపీకి ఎక్స్పాన్షన్ ఏంటంటే లవ్ చేసి ఒకడికి టోపీ పెట్టి పంపిద్దాం, ఒకడికి ఓ టోపీ, తర్వాత పి అంటే పెట్టి పంపిద్దాం. నువ్వు కరెక్ట్ బ్రదరు, నాకు నచ్చావు నువ్వు. ప్రశంస నా లైఫ్లో చాలా స్పెషల్ మేడం. మా మిస్సెస్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు గ్రోతింగ్ లేదు, అబార్షన్ చేసుకోవాలన్నారు. మా మిస్సెస్ని తీసుకుని వెళ్ళాను. అమ్మంటే ప్రేమకు రూపం, నాన్నంటే ఆమెకు దీపం. మమ్మీ ఏమన్నారు? నువ్వు నాకు చాలా ఇష్టం, మా డాడీ కూడా అంతే. ముందు నువ్వే నాకు ఇష్టం అని అన్నది. ఈ 4 years ఆఫ్ శ్రీదేవి డ్రామా కంపెనీలో దిస్ ఈస్ ద బెస్ట్ చిల్డ్రన్స్ డే ఎపిసోడ్. శ్రీదేవి డ్రామా కంపెనీ లిటిల్ హార్ట్ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు ఈ టీవీలో.
ఆయన దోశలు వేస్తున్నాడు. ఆయన ఏ సినిమా చేసినా సరే చాలా ఫాస్టెస్ట్. మార్నింగ్ 6 స్టార్ట్ చేసామండి, నెక్స్ట్ డే మార్నింగ్ 6 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 2ంటికి పెట్టేసుకుందాం. మీకు ఒక సంగతి తెలియట్లేదు, ఆయన ఒక డాక్టర్. ఆయనకి ఎవరైనా పడిపోతే ఏం చేయాలో తెలుసు. ఆయనకున్న అవకాశం ఏంటంటే ఎవరినైనా నోరు మీ అనగలుగుతారు. ఎలా? డెంటల్ డాక్టర్. దేవన్ గారు ప్లీజ్ మీరు ఎప్పుడు దయచేసి డైలాగ్స్ ఏమి రాయొద్దు సినిమాలు. ఏంటో ఆ రోజు అన్యాయంగా ప్రేమించి పెళ్లి చేసేసుకున్నాను కానీ నా లైఫ్ లోకి రావటం నా అదృష్టం. మీరు నా హస్బెండ్ అవడం నా అదృష్టం. ఏం చేస్తున్నావు? మీ కాలు మొక్కుతున్నాను. గుండెల్లో ఉండాల్సింది కాలు దగ్గర ఏంటి? రా. అవును, మీరు కాఫీ తాగండి. చూడండి ఎంత ప్రేమగా తాగుతున్నారు. కొంచెం షుగర్ దక్కింది. ఇప్పుడు చూడు. పర్ఫెక్ట్ గా ఉంది. ఏముంది ఇందులో? అయినా నీకెందుకు? ఒంట్లో షుగర్ ఉందిగా. హలో, మీరెవరండి? పక్కింటోళ్ళం. ఇక్కడ ఎందుకు వచ్చి నించున్నారు? మీ ఇద్దరు సంసారాలు ఎలా నడుస్తున్నాయని. మనకి సంసారం లేదనుకుంటారు. మీకు పిల్లలు ఎంతమంది? ఇప్పుడే కదండి పెళ్ళయింది. ఇంతకీ మీకు ఎంతమంది అండి మనవాళ్ళు? చూడటానికి కొంచెం ఓల్డ్ ఏజ్ జంటలా ఉంటాను. యాక్చువల్లీ ఇదంతా సీజీ. అమ్మాయిలు తమ ఫోన్ ఎవరి చేతిలో ఉన్నప్పుడు కంగారు పడతారు. అమ్మాయిలు వాళ్ళ ఫోన్ ఎవరి చేతులు ఉంటే భయపడతారు. వాళ్ళ వైఫ్ దగ్గర ఉన్నా కానీ భయపడతారు కదా. అమ్మాయిలు కదండి, ఆవిడ పెద్ద ఏంటండి బీపీ పెరగట్లేదు? అవునా? ఎలాగైనా పెంచండి డాక్టర్. ఒక్క నిమిషం అండి, ఇది వేసుకోండి. పెరిగిందేమో చూడండి. ఇంకా పెరగలేదు, ఇంకో 2 వేసుకోండి. 2 వేసాను, 3 అయ్యి ఇప్పటికి. ఇంకో 4 వేసేయని చెప్తాను. సరిగ్గా పెరుగుతుందా లేదో చూడండి డాక్టర్. ఒక్క నిమిషం. 3, 4. ఓ షేట్. పోతున్నానా? లేదండి, బీపీ మిషన్ బంద్ చేయట్లేదు. ఆక్సిజన్ తీసుకోండి. ఊపిరి ఆడితే కానీ స్మెల్ అవుతున్నది. ఎవడరా క్రికెట్ గార్డ్ ఇక్కడ పెట్టింది? నెక్స్ట్ మీరు తీయబోయేటువంటి సినిమాలో హీరోయిన్ ని ఈ విధంగా చూపించబోతున్నారు. రాఘవేంద్ర రావు గారి లాగా పళ్ళతో, ఆర్జీవి గారి లాగా రకరకాల కెమెరా యాంగిళ్లలో. 13వ తారీఖు పెళ్ళుంది నాని. మీరు చేసినటువంటి క్యారెక్టర్స్ లో మీకు బాగా ఇష్టమైన క్యారెక్టర్ ఏ? గాలి సీను ఇన్ గమ్యం, శంభో శివ శంభో. కర్ణా సంపేద్దారా ఉండి. సుమాట అస్సలు తగ్గేదేలే. దబిడి నీ చెయ్యే ఎత్తుబాల. దబిడి నా చెంప మోగిపోయేలా. మంచి ఏంటి కనిపించట్లేదు? చలికాలం కదా, చల్లార్చుకుంటున్నావా? ఏంది బ్రో అంత మాట అన్నావు? నేను హీరోని అస్సలు ఫీల్ అవుద్దు, ఓకేనా? ముందు మీరు ఫీల్ అవ్వకండి. అందరి ముందు పరుగు పోయిందిగా. అంత మాట అన్నారు. నన్ను అందగాడే అని అందరూ అంటూ ఉంటారు. ఏమవ్వగలను వాళ్ళకి? ఏదో ఇచ్చారు కాబట్టి అంటున్నారేమో. అదంతా కాదు గానీ నీ క్యారెక్టర్ తగిన సాంగ్ ఏంటి? తరత్తా ఎత్తుకుపోతా, గివ్ మీ ఛాన్స్. ఇవన్నీ కాదు కానీ మా సింగర్స్ అయితే రెడీగా ఉన్నారు. మా సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. సెలబ్రేషన్స్ ఎవరు చెయ్యాలో అని చెప్పాల్సిందే మీరో కాదు. ఇప్పుడు వచ్చి ఆయన చెప్పాలి. ద ఓజీ ఆఫ్ ద మ్యూజిక్.
ఎస్ఎస్ తమన్ గారు, లెట్స్ వెల్కమ్ హిమ్. Welcome to Family Stars. Many more happy returns of the day. మీరు దీంతోని ఒక పాట. నేను అమ్మమ్మలేదు. లాలా భీలా అడవి పులే గొడవబడే. కొట్టు, నొక్కు, ఊదు. కొట్టు, లాగు, ఊదు, ఊపు. నొక్కు, ఊదు, ఊపు, కొట్టు, లాగు, నొక్కు, ఊపు, ఊదు, లాగు, కొట్టు. మధ్యలో మీ పర్సనల్ సౌండ్స్ వద్దు మాకు. ఫ్రాక్ జంప్ చేసుకుంటూ మీ సీట్ దాకా వెళ్ళి కూర్చోవాలి. గో. చెరుకు తోటలో జవానీల ప్రోగ్రామర్ నౌ హీస్ ద రూలర్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్. He's the one, SS the man. Come and walk up, brother. Sure, sir. Wow. Yes, he's the one, SS the man. మీకు బర్త్డే విషెస్ చెప్పడానికి ఒకళ్ళు రాబోతున్నారు ఇక్కడికి. ఫ్యామిలీ స్టార్స్ ప్రతి ఆదివారం రాత్రి 7:30 గంటలకు మీ ఈటీవీలో. సునీత గారి ఫేవరెట్ సాంగ్స్ ని ప్రెజెంట్ చేసి పోటీ పడబోతున్నారు. కనుల ముందు నీవుంటే కవిత పొంగి పారదా. ఈ పాట నేను ఎప్పుడు చేస్తాను నాకు గుర్తురావట్లేదు. నేను చేసింది అయి ఉండాలి, ఎందుకంటే సునీత మీరు నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పింది చాలాసార్లు. నాకు యాక్చువల్లీ వేరే టెన్షన్ స్టార్ట్ అయింది. నా బాధ ఎవరికి చెప్పాలి? చూస్తే తరలి దరికి వస్తా. ఆ పాట విన్నప్పుడల్లా ఎందుకన్నా మనసంతా లాగుతూ ఉంటుంది ఒకలాగా. తెలుపు వలసడిని తలచుకొను దారులు ఎప్పుడు. ఈ పాట ఏంటి తెలుసా? మనసు స్రవించే రక్త గీతం. ఒకసారి కాదురా ప్రియతమా ఎప్పుడు పిలిచిన. తర్వాత పాట రాజకుమారుడు అనే సినిమాలో కీరవాణి సార్ కంపోజ్ చేస్తే ఎంత మధురంగా ఉంటుందో మణిశర్మ గారి కంపోజిషన్ అంత మధురంగా ఉంది. మేడం వా. ప్రాయము నీది కానప్పుడు. తనికెళ్ళ భరణి గారు ఒకసారి చెప్పారు, అన్ని వైపులా పదునే వేటూరి కళానికి. చీకట్లో నేనుంటే ఓ నీడలా. సాఫ్ట్ గా పాడటం అనేది నీకు ఛాలెంజ్ అయినప్పటికీ ఆ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేసావు. ఓ మై వరల్డ్ లో మోస్ట్ స్లిప్పరియెస్ట్ కంట్రీ ఏంటి సార్? సార్ మీ తప్పన నాకు అర్థమవుతున్నది, ప్లీజ్ కంట్రోల్. నా టాలెంట్ అవమానించదు. తనకు నచ్చిన పాటలు కాదు, అవి తన హృదయం అనే చెప్పాలి. కంట్లో ఒక చుక్క రాకపోతే ఈ పాట వింటున్నప్పుడు we're not humans at all. అదేనా ఆ మురళి మోహన మురళి, అదేనా ఓ మురళి. చదువా పదవా ఏముంది
ఇది గంధర్వ లోకంలో ఎవరో కంపోజ్ చేస్తే ఎవరో రాస్తే పుట్టిన పాట. మనసా తుళ్ళి పడకే, తుళ్ళి పడేటప్పుడు పైకి ఇలా లెగుస్తుంది, అలా లేచినట్టు. ఆ న్యూయాన్సెస్ ఏంటి అనేది అర్థం చేసుకోవడం కూడా ఒక కళ. నిస్సందేహంగా నీ గొంతులో అమృతం ఉంది, కాకపోతే అమృతం కూడా చెంచాలతో పంచితేనే రుచి. ఎలా ఉన్నావు పండు? మీరు ఇలా పండు పండు అని ఏడ్పిస్తున్నారని నేను 6 తీసుకొని వచ్చాను. నన్ను కొట్టడానికే 6 ఎందుకమ్మాయి? ఈ పాట వరకు నువ్వు పాడిన విధానం సీతాఫలం అలా ఉంది. నువ్వు పాడుతూ ఉంటే నా గుండె నిండింది. నా గుండెలో నిండిన గానమా. ఒక విన్నర్నో రన్నరప్నో రమ్మని పిలిస్తే ఆ ఎక్స్పీరియన్స్ తో ఒక సీనియర్ లాగా మంచి కంట్రోల్డ్ గా పాడిన విధానంగా పాడావు నువ్వు. అమరం అఖిలం మన ప్రేమ. మ్యూజిక్ అంటే నేను కాలేజీకి వెళ్ళామని రోజు ఏడ్చేవాడు. ఈ రోజు మ్యూజికే నా ప్రాణం అనే స్టేజ్కి వచ్చాడు అంటే వాళ్ళ అమ్మాయి 100% కారణం.